ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి కంప్లీట్గా అయిపోవడం జరిగింది. అండ్ అలాగే ఇక 4 రోజులు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇవ్వరండి. దీనికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే అన్ని దర్శనాలను గతంలో ఉన్న విధంగా ఏ తేదీ నుంచి తిరిగి పునఃప్రారంభిస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ ని లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ ని అంత ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుందండి. కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారండి. ఈ 10 రోజులకు గాను మొదటి 3 రోజులకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కోటా అనేది జనవరి 9వ తేదీ ఉదయం 10 గంటలతో కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. మిగిలిన 7 రోజులకు అంటే జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించిన టోకెన్స్ జనవరి 13వ తేదీకి సంబంధించిన టోకెన్స్ ని జనవరి 11వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అలా స్టార్ట్ చేసిన టోకెన్స్ అనేవి నాన్ స్టాప్ గా 24/7 తిరుపతిలో కంటిన్యూస్ గా ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడం వలన వైకుంఠ ద్వార దర్శనాల చివరి రోజు అంటే జనవరి 19వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఈ రోజు ఉదయం 8:35 కంప్లీట్ గా అయిపోవడం వలన కౌంటర్స్ ని కూడా తిరుపతిలో క్లోజ్ చేయడం జరిగిందండి. అండ్ ఇంకొకటి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఈ 10 రోజుల పాటు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఎటువంటి దర్శనం టికెట్ ఆర్ టోకెన్ లేని భక్తుల్ని జనవరి 19వ తేదీ వరకు స్వామివారి దర్శనాలకు అనుమతించరండి. దర్శనం టికెట్ ఆర్ టోకెన్ లేని భక్తులు జనవరి 20వ తేదీ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అంతేకాని 19వ తేదీ వరకు టికెట్ ఆర్ టోకెన్ లేని భక్తుల్ని స్వామివారి దర్శనాలకు అనుమతించరు. ఈ రోజు ఉదయంతో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్టీ టోకెన్స్ కోటా అనేది కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ క్లోజ్ చేయడంతో ఈ రోజు నుంచి జనవరి 20వ తేదీ వరకు ఈ 4 రోజుల పాటు తిరుపతిలో ఎటువంటి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను టీటీడీ వారు ఇవ్వడం లేదండి. కావున భక్తులు దీనిని గమనించుకొని మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ పై నిన్న టీటీడీ ఈఓ గారు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ వైకుంఠ ద్వార దర్శన ఎస్ఎస్టీ టోకెన్లపై సమీక్ష. వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్టీ టోకెన్లపై గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో టీటీడీ ఈఓ శ్రీ జె శ్యామలారావు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరి 19న వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తున్నందున ఎస్ఎస్టీ టోకెన్లపై టీటీడీ ఈఓ శ్రీ జె శ్యామలారావు, అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ మణికంఠ చందోలు తదితర అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో కొన్ని ముఖ్యాంశాలు: తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు ఎస్ఎస్టీ టోకెన్ల జారీ శుక్రవారం జనవరి 17తో ముగిసే అవకాశం ఉంది. జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న ఎస్ఎస్టీ టోకెన్లు జారీ చేయబడవు. వారు సర్వదర్శనం క్యూ లైన్ లో మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 19న ఆఫ్లైన్ లో శ్రీవారి టికెట్లు జారీ చేయబడవు. అదే విధంగా జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఈ కారణంగా జనవరి 19న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవు. పైన పేర్కొన్న సూచనలను దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకొని టీటీడీకి సహకరించాలని కోరడమైనది. ఇదండి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. సో ఇందులో ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు అంటే జనవరి 19వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కోటా అనేది ఈ రోజు ఉదయంతో కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. జనవరి 20వ తేదీ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ముందు రోజు అంటే జనవరి 19వ తేదీన ఎటువంటి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని తిరుపతిలో టీటీడీ వారు ఇవ్వడం లేదండి. ఎవరైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా జనవరి 20వ తేదీ తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా టోకెన్స్ లేకుండా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జనవరి 17వ తేదీ అనగా ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు ఈ 4 రోజుల పాటు తిరుపతిలో ఎటువంటి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని టీటీడీ వారు ఇవ్వడం లేదండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అండ్ 19వ తేదీ వరకు టికెట్ ఆర్ టోకెన్ లేని భక్తులకి దర్శనం కల్పించరు కాబట్టి
20వ తేదీ నుంచి ఎవరైతే దర్శనం టికెట్ ఆర్ టోకెన్ లేకుండా స్వామివారి దర్శనం వస్తారో ఆ భక్తులు 20వ తేదీ డైరెక్ట్ గా క్యూ లైన్ లో వెళ్లి ధర్మ దర్శనం చేసుకోవచ్చు. 21వ తేదీ నుంచి తిరిగి ఆఫ్లైన్ లో ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి గతంలో ఇస్తున్న విధంగానే ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ కి సంబంధించి. ఇకపోతే జనవరి 20వ తేదీకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ముందు రోజు అనగా జనవరి 19వ తేదీన తిరుమల కొండపై ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి. జనవరి 21వ తేదీకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ జనవరి 20వ తేదీ నుంచి తిరుమలలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. దీనిని కూడా భక్తులు గమనించుకోగలరు. అంటే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి జనవరి 20వ తేదీ నుంచి అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇకపోతే జనవరి 20వ తేదీ కూడా ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది. విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను జనవరి 20వ తేదీ టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఇందు కారణంగా ముందు రోజు అంటే జనవరి 19వ తేదీన బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎటువంటి రికమెండేషన్ లెటర్ ను టీటీడీ వారు యాక్సెప్ట్ చేయడం లేదు. సో దీనిని కూడా భక్తులు గమనించుకోగలరు. రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను తిరిగి టీటీడీ వారు జనవరి 21వ తేదీ నుంచి పునః ప్రారంభిస్తున్నారు. 21వ తేదీ నుంచి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు పునః ప్రారంభిస్తున్నారు కాబట్టి ముందు రోజు అంటే జనవరి 20వ తేదీ నుంచి మాత్రమే రికమెండేషన్ లెటర్స్ అనేవి దర్శనాల కొరకు టీటీడీ వారు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇదండి నిన్న టీటీడీ అడిషనల్ ఈఓ గారు సమీక్షా సమావేశం నిర్వహించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇకపోతే గతంలో ఉన్న విధంగా అన్ని రకాల దర్శనాలను అంటే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కావచ్చు, విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా టికెట్స్ కావచ్చు, ఇంకా అంగప్రక్షణ సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనాలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్ ద్వారా దర్శనాలు, ఇలా గతంలో ఉన్న విధంగా అన్ని రకాల దర్శనాలను కూడా టీటీడీ వారు తిరిగి జనవరి 21వ తేదీ నుంచి పునః ప్రారంభిస్తున్నారండి. సో భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, జనవరి 20వ తేదీ వరకు తిరుపతిలో ఎటువంటి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ను ఇవ్వడం లేదు. అండ్ టికెట్ ఆర్ టోకెన్ లేని భక్తులకి జనవరి 19వ తేదీ వరకు స్వామివారి దర్శనం కల్పించరు. టికెట్ ఆర్ టోకెన్ లేని భక్తులు జనవరి 20వ తేదీ డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని మీ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి రోజున అనగా జనవరి 16వ తేదీ గురువారం రోజున 67,115 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 16,656 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,03,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఇకపోతే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజుకు సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి. ఇకపోతే ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి నిన్న అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి పర్టికులర్ గా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే మీరు ఫిబ్రవరి నెలకు కావచ్చు, ఏప్రిల్ నెలకు కావచ్చు ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అన్న ఆ టికెట్స్ ఏ తేదీలో రిలీజ్ చేస్తారు అనేది మీరు తెలుసుకొని ఆ తేదీలో ఆ సమయం కల్లా రెడీగా ఉండి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. అండ్ ఆ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ కి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయిన వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.